శైలేంద్ర మను తండ్రి గురించి అడిగేసరికి మనుకి చాలా కోపంగా అనిపిస్తుంది. మహేంద్ర కూడా తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే కావచ్చు అనడంతో మను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది నా లోపం కాదు సార్, నా లోపం కాదు అని చాలా బాధపడుతూ ఉంటాడు మను సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఇంకా మను అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. మను బాధగా కోపంగా వెళ్ళిపోతూ ఉంటే అక్కడి నుండి శైలేంద్ర నవ్వుకుంటూ నిన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని, నిన్ను ఏం చేయలేకపోతున్నానే అని చాలా బాధపడేవాడిని. కానీ ఈ వీక్నెస్ని అడ్డం పెట్టుకుని నిన్ను బలహీనపరచవచ్చు, నిన్ను సాధించవచ్చు, నీ పైన గెలుపు పొందవచ్చు అని నాకు అర్థమైంది. ఇక పైన నిన్ను ఇలాగే టార్చర్ చేస్తాను. ఇంత ఈజీగా నీ జుట్టు నా చేతికి అందుతుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆ దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు, నేనెందుకు వదులుకుంటాను? నిన్ను తిప్పలు పెట్టి ఈ కాలేజ్ నుండి అవమానంతో వెళ్ళిపోయేలా చేస్తాను అని శైలేంద్ర తనలో తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. మను అలా బాధగా కోపంగా వెళ్ళిపోయేసరికి మహేంద్ర కూడా నేను అనవసరంగా ఆ మాట అన్నానే అని చాలా బాధపడుతూ ఉంటాడు. వస్తారా మావయ్య, ఏంటి మావయ్య మీరు అలా ఎందుకన్నారు? అన్నీ తెలిసిన మీరే మను గారిని అలా అంటే ఎంత బాధపడుంటారో అర్థం చేసుకున్నారా అని అంటుంది వస్తారా. నిజమేనమ్మా, ఏదో ఆ శైలేంద్రనే ఆపాలనే ఉద్దేశంతో నేను ఫ్లోలో ఆ మాట అనేసానమ్మా అని అంటారు మహేంద్ర. అసలు ఆ శైలేంద్ర గురించి మనకు తెలిసిందే కదా, తన అవకాశం దొరికితే చాలు మనుషుల్ని ఎలా హింసించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా మనుని అడగరాని ప్రశ్నలు అడుగుతూ హింసిస్తూ ఉంటే తను బాధపడతాడు అనే ఉద్దేశంతో నేను అలా అనేసానమ్మా, అంతేకాని అనాలని ఉద్దేశపూర్వకంగా అనలేదమ్మా అని అంటాడు మహేంద్ర. నాకు తెలుసు మావయ్య, మీరు ఉద్దేశపూర్వకంగా అనలేదు, కానీ మనుగారు ఎలా అర్థం చేసుకుంటారో అనేదే కదా మనకు కావాల్సింది. ఆయన అర్థం చేసుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోకపోతేనే అని అంటుంది వస్తారా. అవునమ్మా, ఇప్పుడే మనుకి ఫోన్ చేసి సారీ చెప్తాను అని ఇంకా మనుకి ఫోన్ చేస్తూ ఉంటాడు మహేంద్ర. ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎన్నిసార్లు ట్రై చేసినా సరే మను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా వస్తారా అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దాము అని అంటుంది వస్తారా. సరే అమ్మా అని వస్తారా మహేంద్ర ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఒక పక్కన శైలేంద్ర ఇంటికి వెళ్ళిపోయి చాలా సంతోషంగా మమ్మీ మమ్మీ అని దేవయానిని పిలుస్తూ ఉంటాడు. దేవయాని బయటకు వచ్చి ఏంటి నాన్న ఇంత సంతోషంగా ఉన్నావు అని అంటుంది. మమ్మీ గుడ్ న్యూస్ మమ్మీ, చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం అనుకున్నది సాధిస్తాం త్వరలోనే అనే నమ్మకం వచ్చింది మమ్మీ అని అంటాడు శైలేంద్ర. ఏంటి నాన్న అంత సంతోషకరమైన విషయం ఏంటి అని అంటుంది దేవయాని. ఏంటి మమ్మీ, నువ్వు చెప్పిన ఐడియా సూపర్ సక్సెస్ అయింది తెలుసా? నువ్వు గెస్ చేసింది కరెక్టే మామ్, ఆ మనుకి నిజంగానే తన తండ్రి ఎవరో తనకు తెలియదు అని అంటాడు శైలేంద్ర. అవునా నాన్న, అయితే నా అంచనా తప్పలేదన్నమాట, నిజమే అన్నమాట అని అంటుంది దేవయాని. అవును మామ్, తండ్రి గురించి అడుగుతుంటే ఆ మనుగాడి ముఖం మాడిపోయింది. నేను అన్న మాటలు వాడి మనసుకి గట్టిగా తాకాయి. ఆ మనసులో నుంచి బాధ కోపం అన్నీ బయటకు తన్నుకొచ్చాయి. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ని చూపించుకోలేక బయటపడలేక పక్కనున్న గాజు గ్లాసు పైన తన ప్రతాపాన్ని చూపించాడు. గాజు గ్లాసు ఊరుకుంటుందా, దాని పని అది చేసింది అని అంటాడు శైలేంద్ర. ఏం జరిగింది నాన్న అని అంటుంది దేవయాని. ఇంకా బోర్డ్ మీటింగ్లో జరిగింది మొత్తం చెప్తాడు శైలేంద్ర. మను క్యాబిన్కి కూడా వెళ్ళి తండ్రి గురించి అడిగి ఎంత బాధ పెట్టాడు, ఎంత రెచ్చగొట్టాడు అనే విషయాలన్నిటినీ దేవయానితో చెప్తాడు శైలేంద్ర. ఆ విషయాలన్నీ విని దేవయాని అవునా నాన్న, అయితే మను ఏ సమాధానం చెప్పలేక మాట్లాడలేకపోయాడనమాట అని అంటుంది దేవయాని. అవును మామ్, నువ్వు లైవ్లో ఉంటే చాలా ఎంజాయ్ చేసేదానివి, మను నోటి వెంట నోట మాట రాలేదనుకో అని అంటాడు శైలేంద్ర. మామ్, ఇక నుంచి వాడిని మాటలతో ఇబ్బంది పెట్టడమే టార్గెట్గా పెట్టుకుంటాను. వాడి తండ్రి ప్రస్తావన తీసుకొస్తే చాలు వాడే ఇబ్బంది పడతాడు, వాడే ఫ్రస్ట్రేట్ అవుతాడు, వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇది చాలు మామ్, మనం గెలవడానికి వాడు ఓడిపోవడానికి. ఇంకా త్వరలోనే మనం అనుకున్నది సాధిస్తాం మామ్, వాడు త్వరలోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు, నేను పెట్టే టార్చర్ భరించలేక అని అంటాడు శైలేంద్ర.
వెరీ గుడ్ నాన్న. ఇక నుండి నువ్వు ఆ పని మీదే ఉండు. నీ ధ్యాస అంతా మనుని ఇబ్బంది పెట్టడంలోనే చూపించు. నేను కూడా అనుపమ దగ్గర నుండి కానీ ఇంకా అనుపమకు సంబంధించిన ఎవరి దగ్గర నుండి అయినా సరే ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అసలు మను తండ్రి ఎవరు అనే విషయాన్ని కనిపెడతాను అని అంటుంది దేవయాని. ఓకే మామ్, నీ పనిలో నువ్వు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా పనిలో కూడా నేను సక్సెస్ అవ్వాలని దీవించు మామ్ అని అంటాడు శైలేంద్ర. విజయం నీదే నాన్న అని అంటుంది దేవయాని. ఇంకా ఇద్దరు నవ్వుకుంటారు. ఒక పక్క వరల్డ్ మను కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా సరే మను రాకపోవడంతో అనుపమకి ఫోన్ చేసి మను అక్కడ ఉన్నాడా, అక్కడే ఉంటాడా, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అడుగుతుంది. మను ఇంకా ఇంటికి రాలేదా అని అంటుంది అనుపమ. ఇంకా రాలేదు. ఒకవేళ నిన్ను చూడడానికి అక్కడికి వచ్చాడేమో అనుకుంటున్నాను. ఒకవేళ అక్కడే ఉంటాడు అనుకుంటే నాకు ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయలేదేంటి అని అంటుంది ఓల్డీ. అదేంటి పెద్దమ్మ, మను ఇక్కడికి కూడా రాలేదు. ఇక్కడికి రాకుండా అక్కడికి రాకుండా మను ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుంది అనుపమ. ఆ విషయం నాకు తెలిస్తే నీకెందుకు ఫోన్ చేసి అడుగుతాను అని అంటుంది పెద్దమ్మ. సరే పెద్దమ్మ, వస్తారా వచ్చిన తర్వాత నేను వస్తారని అడిగి చెప్తాను. ఒకవేళ ఏదైనా మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాడేమో అని అంటుంది అనుపమ. సరే, ఏ విషయం నాకు ఇన్ఫామ్ చేసి చెప్పు. ఒకవేళ వాడు మీటింగ్కి వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్తాడు కదా, ఇంకా చెప్పలేదేంటి అని అంటుంది పెద్దమ్మ. నేను నీకు ఫోన్ చేసి చెప్తాను పెద్దమ్మ అని అంటుంది అనుపమ. ఏంజిల్ ఏంజిల్ అని పిలుస్తుంది అనుపమ. ఏంటత్తయ్య అని ఏంజిల్ వస్తుంది అనుపమ రూమ్కి. వస్తారా వాళ్ళు వచ్చారా అని అంటుంది అనుపమ. అవును, ఎప్పుడో వచ్చారు కదా అని అంటుంది. మరి వస్తే నా రూమ్కి రాలేదేంటి అని అంటుంది అనుపమ. ఓ అదా, వంట ప్రిపేర్ చేయాలి కదా, ఇద్దరం కలిసి వంట ప్రిపేర్ చేస్తున్నాము, అందుకే నీ రూమ్కి రాలేదు అని అంటుంది ఏంజిల్. సరే, ఒకసారి నేను హాల్లోకి వస్తాను, వస్తారతో మాట్లాడాలి అని అంటుంది అనుపమ. సరే అత్తయ్య రండి అని ఏంజిల్ హాల్లోకి తీసుకువెళ్తుంది అనుపమని. మహేంద్ర వస్తారా ఇంకా ఇద్దరు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అనుపమ వచ్చేసరికి మహేంద్ర వసుధార ఇద్దరు కూడా అనుపమని చూసి ఏమైంది అని అంటారు. ఏం కాలేదు, ఊరుకునే మీతో కొంచెం సేపు గడుపుదామని ఇక్కడికి వచ్చాను అని అంటుంది అనుపమ. సరే కూర్చో అని అంటాడు మహేంద్ర. ఇంకా అనుపమ సోఫాలో కూర్చుంటుంది. ఏంటి మేడం ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకేనా అని అంటుంది వస్తారా. పర్వాలేదు, బాగానే ఉంది వస్తారా అని అంటుంది అనుపమ. అమ్మా వస్తారా, ఈరోజు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, కాలేజ్ నుంచి ఎవరైనా మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిందా అని అంటుంది అనుపమ. ఏంటి మేడం ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నారు, ఈరోజు మీటింగ్స్ ఏమీ లేవే అని అంటుంది వస్తారా. లేవా, మరి మను ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుపమ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అనుపమ ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడగొచ్చు కదా అని అంటాడు మహేంద్ర. ఏం లేదు మహేంద్ర అని అంటుంది అనుపమ. మీరేదో అడగాలనుకున్నారు మేడం, కానీ అడగలేకపోతున్నారు. మను గారి విషయం అని నాకు అర్థమైంది. ఏం జరిగింది మేడం, మీటింగ్కి ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళారా అని అంటున్నారు అంటే మను గారు ఇంటికి వెళ్ళలేదా మేడం, బామ్మగారు ఫోన్ చేసి చెప్పారా, అందుకే మీరు డైరెక్ట్గా అడగకుండా ఇలా అడుగుతున్నారా అని అంటుంది వస్తారా. ఇంకా అనుపమ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటి అనుపమ అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని అంటాడు మహేంద్ర. అర్థమవుతుంది కదా సార్, అదే ఉంటుంది, అందుకే అత్తయ్య మౌనంగా ఉన్నారు అని అంటుంది ఏంజిల్. అవునా అనుపమ, మను ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అంటాడు మహేంద్ర. అవును మహేంద్ర, ఇప్పుడే పెద్దమ్మ ఫోన్ చేసి చెప్పింది అని అంటుంది అనుపమ కంగారుగా బాధగా. అనుపమ నీకు ఒక విషయం చెప్పాలి, కాలేజ్లో చిన్న ఇష్యూ జరిగింది. శైలేంద్ర తండ్రి గురించి మాట్లాడి మనుని బాధ పెట్టాడు. నేను కూడా ఫ్లోలో చిన్న మాట అన్నాను అని కాలేజ్లో ఇన్సిడెంట్ ఏమైతే జరిగిందో అదంతా అనుపమకి చెప్పి, నేను కావాలని అనలేదు అనుపమ, ఏదో శైలేంద్రని కంట్రోల్ చేయాలని అలా ఫ్లోలో అనేసాను. పాపం మను చాలా హర్ట్ అయి ఉంటాడు, అందుకే ఇంటికి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్ళాడేమో. నువ్వేం భయపడకు అనుపమ, మను ఎక్కడున్నా సరే నేను వెళ్ళి ఇంటికి తీసుకువెళ్తాను అని మహేంద్ర వెళ్ళబోతూ ఉంటాడు. సార్ మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, నేను వెళ్తాను, మీరు ఆగండి సార్ అని అంటుంది ఏంజిల్. అమ్మా ఏంటి
ఈ రాత్రిపూట నువ్వు ఒక్కదానివే వెళ్తావా? వద్దమ్మా, నేను వెళ్తాను కదా అని అంటాడు మహేంద్ర. పర్వాలేదు సార్, నేను వస్తారా, మేమిద్దరం వెళ్తాం, కారులోనే కదా వెళ్ళేది. నేను వెళ్ళి మనుని ఎక్కడున్నా సరే తీసుకొస్తాను, మీరేం టెన్షన్ పడకండి, మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని అంటుంది ఏంజిల్. వద్దమ్మా, మీ ఇద్దరు ఇంట్లోనే ఉండండి, నేనే వెళ్తాను, ఏం కాదులే అని అంటాడు మహేంద్ర. మావయ్య, మేమిద్దరం వెళ్తాము, మీరు ఇంట్లో రెస్ట్ తీసుకోండి, మీ హెల్త్ గురించి కూడా పట్టించుకోండి, మీ హెల్త్ని కాపాడవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను ఏంజిల్ వెళ్ళి మను గారిని తీసుకువస్తాము. ఒక రకంగా చెప్పాలంటే మను గారు ఏంజిల్ మాట వింటారు. ఏంజిల్ అయితేనే కరెక్ట్ మావయ్య, ఏంజిల్కి తోడుగా నేను వెళ్తాను, మీరు వెళ్ళిన మను గారు రారు అని అంటుంది వస్తారా. అవునమ్మా, నేను కూడా హర్ట్ చేశాను కదా, నేను వెళ్తే నిజంగా మను రారేమో, మీరే వెళ్ళండమ్మా అని అంటాడు మహేంద్ర. ఇంకా ఏంజిల్ వస్తారా ఇద్దరు కలిసి కారులో మనుని వెతకడానికి వెళ్తారు. ఎక్కడ వెతికినా మను కనిపించడు. వస్తారా, ఒకవేళ మనం వెతకడానికి వచ్చిన గ్యాప్లో బామ్మ వాళ్ళ ఇంటికి మను గారు వెళ్ళిపోయారేమో, ఒకసారి కనుక్కుందామా, అత్తయ్యకి ఫోన్ చేసి బామ్మ ఇంటి అడ్రస్ అడుగుదాము అని అంటుంది ఏంజిల్. చెప్తారంటావా అని అంటుంది వస్తారా. ట్రై చేద్దాం అని ఏంజిల్ అనుపమకి ఫోన్ చేసి బామ్మగారి అడ్రస్ కనుక్కుంటుంది. ఇంకా బామ్మగారి ఇంటికి వెళ్తారు ఏంజిల్ వస్తారా ఇద్దరు కూడా. ఇద్దరు వెళ్ళేసరికి బామ్మ ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చారు అని అంటుంది. ఏం లేదండి, మనుగారు ఇంటికి రాలేదన్నారు కదా, మేము బయటంతా వెతికాము, ఒకవేళ ఈ టయానికి వచ్చారేమో అని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము అని అంటుంది ఏంజిల్. ఇంకా రాలేదమ్మా అని అంటుంది బామ్మగారు. ఇంకా రాలేదా అని అంటుంది వస్తారా. అవునమ్మా అని అంటుంది బామ్మ. అనుగారికి ఇలా కోపం ఏమైనా వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళే అలవాటు ఉందా అని అంటుంది వస్తారా. వాడికి బాగా కోపం వస్తే గెస్ట్ హౌస్కి వెళ్తాడమ్మా అని అంటుంది బామ్మగారు. బామ్మగారు, మీరు ఏమీ అనుకోకపోతే గెస్ట్ హౌస్ అడ్రస్ చెప్తారా అని అంటుంది ఏంజిల్. ఎందుకమ్మా, మీరు అక్కడికి వద్దులే అని అంటుంది బామ్మ. పర్వాలేదు బామ్మగారు, ఒకవేళ మనుగారు అక్కడ ఉంటే కనుక ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మాది అని అంటుంది ఏంజిల్. ఇంకా బామ్మగారు గెస్ట్ హౌస్ అడ్రస్ని చెప్పేస్తుంది. ఇంకా థ్యాంక్ యూ బామ్మగారు, మేము వెళ్ళొస్తాము అని ఇంకా ఏంజిల్ వస్తారా అక్కడ నుండి కారులో బయలుదేరుతారు. కారు ఒక చాట ఆపి మను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమో అని ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ఫోన్ ట్రై చేసినా సరే ఫోను రింగ్ అవుతుంది కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు మను. ఇంకా లాభం లేదు వస్తారా, మనం గెస్ట్ హౌస్కి వెళ్ళాల్సిందే, మను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది ఏంజిల్. సరే ఏంజిల్, పద వెళ్దాము అని అంటుంది వస్తారా. ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు. గెస్ట్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన తర్వాత హాల్లో దృశ్యం చూసి వస్తారా ఏంజిల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా అలా నిలబడి అలా చూస్తూనే ఉండిపోతారు. మను రిషి ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయి అసలు కళ నిజమో అర్థం కాదు ఏంజిల్కి వస్తారాకి. ఏంజిల్ వస్తారా ఇద్దరు కూడా తేరుకుని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, వస్తారా నాకు అక్కడ రిషి కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాడేంటి, నా భ్రమ నిజమా అని అంటుంది ఏంజిల్ ఆశ్చర్యంగా. ఏంజిల్, రిషి సార్ నాకు కూడా కనిపిస్తున్నారు, నీకు కూడా కనిపిస్తున్నారా, నేను భ్రమపడుతున్నానా నిజమో అర్థం కాక అలానే ఉండిపోయాను, రిషి సార్ నిజంగానే ఇక్కడున్నారు ఏంజిల్, రిషి సార్ అంటూ గట్టిగా అరుస్తూ వస్తారా ఇంకా ఆనంద బాష్పాలను కారుస్తూ పరిగెట్టుకుంటూ రిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రిషి వస్తారని చూసి సోఫాలో నుంచి లేచి నిలబడతాడు. మను కూడా అసలు వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారో అని షాకింగ్గా వస్తారని ఏంజిల్ని అలానే చూస్తూ ఉండిపోతాడు. రిషి కూడా షాకింగ్గా వస్తారని చూస్తూ ఇంకా వస్తారని చూసిన ఆనందంలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి రిషికి కూడా. వసు కూడా ఏడుస్తూ, ఏంటి సార్ ఇన్ని రోజులు నాకు కనీసం ఫోన్ కూడా చేయాలనిపించలేదా, ఇక్కడున్నారని కనీసం మను గారు మీరు కూడా నాకు చెప్పలేదా, ఎందుకు దాచారు సార్, రిషి సార్ ఇక్కడున్నారు, రిషి సార్ గురించి మీకు తెలుసు అనే విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు సార్ అని రిషిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వస్తారా. ఏంటి బావా ఇంత షాక్ ఇచ్చావు, రిషి నీ దగ్గరే ఉన్నాడు అనే విషయాన్ని మాకెందుకు చెప్పలేదు అని అంటుంది మనుతో ఏంజిల్. మను సైలెంట్గా ఉంటాడు. రిషి నువ్వు క్షేమంగా ఉన్నావు, నాకు అదే చాలు, వస్తారా నువ్వు రిషిని చేరుకున్నావు, మీ ఇద్దరూ ఒకటయ్యారు, మీ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఏంజిల్. మీరు నాకు దగ్గరలోనే ఉండి కూడా మీరు దూరంగా ఎందుకున్నారు సార్,
నాకు మీరిక్కడే ఉన్నారనే విషయాన్ని ఎందుకు తెలియచేయలేదు సార్ అని వస్తారా రిషిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మను రిషి సార్కి ప్రమాదం అని నేనే ఈ విషయాన్ని దాచాను మేడం. రిషి సార్ పూర్తిగా కోలుకున్న తర్వాత రిషి సార్ని మీ దగ్గరికి తీసుకువద్దాము అనుకున్నాను. రిషి సార్ ఇప్పుడిప్పుడే కోలుకున్నారు, ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నారు, ఈలోపు మీరే వచ్చారు అని అంటాడు మను. ముందుగా నన్ను క్షమించి వస్తారా, నిన్ను నేను చాలా బాధ పెట్టాను నేను ఎక్కడున్నది నీకు తెలియచేయకుండా. ఎందుకంటే మనుగారే నా ప్రాణాలకి రిస్క్ అని ఈ విషయాన్ని మీకు చెప్పను అన్నారు. అందుకే నేనేమి చేయలేకపోయాను. మనుగారి ఆధ్వర్యంలోనే నాకు ట్రీట్మెంట్ జరిగింది. నేను ఇప్పుడు కోలుకున్నాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నడవగలుగుతున్నాను, నాకు ఇంకే ప్రాబ్లం లేదు వస్తారా, నేను పూర్తిగా కోలుకున్నాను అని అంటాడు రిషి. సార్ మీరు కోలుకున్నారు, మీరు నడవగలుగుతున్నారు, మీరు మునుపట్ల అయిపోయారు, నాకు అదే చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వస్తారా. బావా నీకు చాలా 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 థ్యాంక్స్, ఎందుకంటే నా ఫ్రెండ్ని కాపాడి నా ఫ్రెండ్కి ట్రీట్మెంట్ చేయించావు కాబట్టి అని అంటుంది ఏంజెల్. మను ఏంజెల్ని చూసి నవ్వుతాడు. ఇంకా రిషి వస్తారా నేను అన్ని నిజాలు తెలుసుకున్నాను. మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు, ఎవరు ఏం చేశారు అనే విషయాలన్నీ తెలుసుకున్నాను. ఇక వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటాడు రిషి. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.